ఇంకో మంచి అలవాటు ఏంటంటే ఉన్నింది కషాయాల్ని తాగే అలవాటు. వాట్ ఇస్ కషాయం? వాట్ డు ఐ మీన్ బై కషాయం? సో కషాయం అంటే ఏంటి? కొన్ని నీళ్ళు తీసుకొని అరౌండ్ 200 to 250 ml వాటర్ తీసుకొని మీ చుట్టూ దొరికేలాంటి ఆకులు దేంట్లో ఔషధి గుణాలు ఉన్నాయో దాన్ని ఊరికే అలా కొంచెం తుంచేసి ఉడుకుతున్న నీళ్ళలోకి వేసి 3 నుంచి 4 నిమిషాలు సిమ్లో జస్ట్ అలౌ ఇట్ టు బాయిల్. దాని తర్వాత ఆఫ్ చేసి ఒక మూత పెట్టి ఇంకో 5 నిమిషాలు ఆ వాటర్ సాల్యుబుల్ ప్రాపర్టీస్ అన్నీ నీళ్ళలోకి వచ్చిన తర్వాత ఫిల్టర్ చేసుకొని తాగేదే కషాయము అని పిలుస్తున్నాం. సో డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. కొన్ని చోట్ల 1 లీటర్ నీళ్ళు తీసుకుని అది 1/4 లీటర్ అయ్యేంత వరకు మరిగించి తాగేదని చెప్తారు. అలాంటి కషాయం గురించి మాట్లాడట్లేదు. సింపుల్గా 3 to 4 minutes సిమ్లో ఉడికించి వడగొట్టుకొని తాగేలాంటి కషాయం గురించి మాట్లాడుతున్నాం. సో ఈ కషాయాలు చేసే పని ఏంటి? ఎలా ఇవి హౌ డు దే హెల్ప్ అస్? సో 3 విధానాలుగా ఇవి పనిచేస్తాయి. ఫస్ట్ ఎఫెక్ట్, అన్ని కషాయాలు బ్లడ్ థిన్నింగ్గా పనిచేస్తాయి. సో బీపీ వచ్చిన వాళ్ళకి ఏం టాబ్లెట్ ఇస్తారు? బ్లడ్ థిన్నర్ని టాబ్లెట్గా ప్రిస్క్రైబ్ చేస్తారు అలోపతిలో. సో న్యాచురల్గా మీ బ్లడ్ థిన్నింగ్ కావాలంటే కషాయం తాగినప్పుడు అది జరుగుతుంది. జస్ట్ ది ఆపోజిట్, చక్కెర తీసుకున్నప్పుడు రక్తం ఎలా మందంగా అవుతుందో అలాగే మీరు ఒక ఆకు వేసి ఉడికించినప్పుడు నీళ్ళు ఇంకా పలసగా అవుతుంది. సో అదే ప్రొసీజర్ మీ బ్లడ్ లోపల కూడా జరుగుతుంది. కషాయం తాగినప్పుడు మీ రక్తం చిక్కగా అయినది మళ్ళా పలసగా అవుతుంది. ఈజీ బ్లడ్ ఫ్లో జరుగుతుంది. సో ఇది ఏ ఆకైనా ఈ పని చేస్తుంది. సో మీ చుట్టూ ఉన్న ఏ ఆకులతో అయినా ఈ కారణం కోసం కషాయం చేసుకోవచ్చు. సో బ్లడ్ థిన్నింగ్ ఎఫెక్ట్ ఫస్ట్ అయితే, రెండోది ఏంటి? ఇమ్యూనిటీ బూస్టింగ్కి ఇది బాగా పనిచేస్తుంది. సో లెట్ us try to understand how our immune system works. ఇమ్యూన్ సిస్టమ్కి యాంటీజెన్ అనేది దొరికినప్పుడు ఏం చేస్తుంది బాడీ? దానికి స్పెసిఫిక్గా యాంటీబాడీని తయారు చేస్తుంది. సపోజ్ ఒక బ్యాక్టీరియా మన దేహం లోపలికి వచ్చిందంటే ఆ బ్యాక్టీరియాకి సరిపోయేలాంటి యాంటీబాడీ అది లాక్ అండ్ కీలా ఒక దాంట్లో ఇంకొకటి ఫిట్ అయ్యేలాగా దేహము యాంటీబాడీని తయారు చేస్తుంది. సో ఇప్పుడు యాంటీజెన్ యాంటీబాడీ రెండు కలిసినప్పుడు దేహం ఏం చేస్తుంది? దీన్ని డిస్ట్రాయ్ చేయాలి అని రికగ్నైజ్ చేసి బాడీ విల్ ఫైట్ ఆఫ్ దోస్ బ్యాక్టీరియా. సో దిస్ ఇస్ ది సేమ్ కాన్సెప్ట్ వ్యాక్సినేషన్లో యూజ్ చేసేది. దాంట్లో ఆర్టిఫిషియల్గా బయట నుంచి ఇంజెక్షన్ రూపంలో బ్యాక్టీరియాలని వైరస్ని ఇస్తున్నారు. అండ్ వాట్ హ్యాపెన్స్ ఇస్, ఒక్కసారి మీ బాడీలో ఈ యాంటీబాడీ ఫార్మ్ అయినది మెమొరీ సెల్స్గా స్టోర్ అవుతుంది. సో నెక్స్ట్ టైం మళ్ళా అదే బ్యాక్టీరియా మీ దేహంలో వస్తే అప్పుడు కొత్తగా యాంటీబాడీస్ తయారు చేసే పని ఉండదు. ఆల్రెడీ మీ మెమొరీలో అది స్టోర్ అయిన దానివల్ల వెంటనే రెడీ టు కౌంటరాక్ట్ దిస్ బ్యాక్టీరియా యాంటీబాడీస్ వచ్చి ఇన్ఫెక్షన్ని తొందరగా దేహం నుంచి తీసేస్తుంది. సో ఆ ఇన్ఫెక్షన్ వచ్చే సందర్భం వరకు వెయిట్ చేయకుండా ముందుగానే యాంటీబాడీస్ని తయారు చేసి పెట్టుకునేదే ఇమ్యూనిటీని పెంచుకోవడము అని పిలుస్తాం. సో ఆర్టిఫిషియల్గా వ్యాక్సిన్ ద్వారా చేయకుండా ముందు కాలం వాళ్ళు న్యాచురల్గా ఎలా చేస్తున్నారు ఇదే ప్రొసీజర్ అంటే అది త్రూ ద యూజ్ ఆఫ్ కషాయం. సో ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కమ్యూనిటీస్లో పెరుగు తోడుకు వేసి వాడరు. ఏం చేస్తారు? పాల లోపలికి గ్రీన్ మిర్చి
తొట్టెల్ని వేస్తారు. ఆ తొట్టెలతోనే ఆ పాలు పెరుగవుతుంది. ఏమర్థం దాంది? ఆ తొట్టెల్లో లాక్టోబాసిలై ఉన్నాయి. అంటే ఏది పెరుగు చేసేదానికి అవసరం ఉన్న బ్యాక్టీరియా మిర్చి తొట్టెల్లోనే ఉంది అని అర్థం. సో ఇదే విధానంగా ప్రతి ఒక్క ఆకులో కూడాను కొన్ని రకాల బ్యాక్టీరియాలు ఉంటాయి. సో ఎప్పుడైతే దాన్ని మీరు ఆ ఆకుని తీసుకొని నీళ్ళల్లో ఉడికించినప్పుడు ఏమవుతుంది? బ్యాక్టీరియా చనిపోయింది. బట్ ఆ కషాయం ద్వారా చనిపోయిన బ్యాక్టీరియా, వ్యాక్సిన్లో ఏం చేస్తారు? దాన్ని బ్యాక్టీరియా వైరస్ని సప్రెస్ చేసి, కెమికల్స్ యూజ్ చేసి సప్రెస్ చేసి అవి యాక్టివ్గా లేకుండా ఉండేలాగా చేసి మీ దేహంలో ఇస్తారు. కానీ ఇక్కడ న్యాచురల్గా ఆ ఉడికించే క్రియలో వీఆర్ గోయింగ్ టు కిల్ ద బ్యాక్టీరియా అండ్ డెడ్ బ్యాక్టీరియాని దేహం లోపల తీసుకున్నప్పుడు డెడ్ అయినా కూడా ఇట్ విల్ యాక్ట్ యాజ్ ఎన్ యాంటీజెన్. సో దానివల్ల మాకు డేంజర్ అయితే లేదు, రిస్క్ అయితే లేదు. బట్ యాంటీజెన్స్ రోజు వేరే వేరే రకాల ఆకులు తీసుకున్నప్పుడు వేరే వేరే రకాల యాంటీజెన్స్ బ్యాక్టీరియా మా దేహానికి ఎక్స్పోజ్ అయినప్పుడు వీఆర్ ప్రిపేరింగ్ అన్ ఆర్మీ ఆఫ్ యాంటీబాడీస్. అన్ని రకాల బ్యాక్టీరియాల్ వైరస్లకి వీ హ్యావ్ అ ఆర్మీ రెడీ అండ్ ప్రిపేర్డ్. అందుకే ఒకే కషాయం రోజు వాడకూడదు. వేరే వేరే రకాల ఆకుల కషాయం వాడినప్పుడు వేరే వేరే రకాల బ్యాక్టీరియా వైరస్లు మీరు ఎక్స్పోజ్ అయినప్పుడు అన్ని దానికి యాంటీబాడీస్ ప్రిపేర్ చేసుకొని రెడీగా ఉంటారు. అండ్ ఈ వ్యాక్సిన్ ఎంత స్పెసిఫిక్ అంటే కరోనాలో ఏమైంది? వాళ్ళు కరోనాకి వ్యాక్సిన్ తీసుకుని మార్కెట్లో వచ్చేంత లోపల ఆ వైరసే మ్యూటేట్ అయ్యి మారిపోయింది, ఒమిక్రాన్గా అయిపోయింది, ఇంకో రకంగా మారిపోయింది. సో ఈ వ్యాక్సిన్ దానికి పనికి రాలేదు. కానీ ఎప్పుడైతే వీఆర్ ఎక్స్పోజ్ టు సచ్ అ వైడ్ రేంజ్ ఆఫ్ బ్యాక్టీరియా అండ్ వైరసెస్, ఏదొచ్చినా పర్వాలేదు, దేనికైనా మేము స్ట్రాంగ్గా రెడీగా ఉంటాము అనేలాగా వి బూస్ట్ అవర్ ఇమ్యూనిటీ. సో దీనికోసమే ఒక 7 ఆకుల లిస్ట్ ఉంది ఇమ్యూనిటీని పెంచుకునేదానికి. స్టార్టింగ్ ఫ్రమ్ ది స్మాలెస్ట్ గ్రాస్, ఏది? గరిక. So this order, the sequence is important because as I said, variety of bacteria viruses important అయిన కారణం plant species లో కూడా various types of plants ని వాడినప్పుడు అప్పుడు మీకు ఆ different range of bacteria and viruses దొరుకుతాయి. సో smallest grass తో స్టార్ట్ చేసి second is తులసి, తిప్పతీగ, బిల్వ, కానుగ, వేప, రావి. సో 1 2 3 4 5 6 7 చిన్న గడ్డి నుంచి మొదలుపెట్టి అన్ని దానిల కంటే పెద్ద మాను వరకు అన్ని దాన్ని వాడినప్పుడు మీకు యూ హ్యావ్ ఆల్ యువర్ బేసిస్ కవర్డ్. సో ఒక్కొక్క వారం ఒక్కొక్క కషాయం ఎప్పుడు తీసుకోవాలి, కషాయం ఎలా చేయాలి? అప్పుడే ఆల్రెడీ ఐ మెన్షన్ 3 to 4 minutes దాన్ని మరిగించాలి. ఈ ఆకుల్ని జ్యూస్ చేసేది కానీ, రుబ్బేది కానీ, మిక్సీలో వేసేది కానీ ఏది అవసరము లేదు, మంచిది కాదు. జస్ట్ ఇలా తుంచేసి నీళ్ళలో వేయాలి. గరిక లాంటి చిన్న ఆకులు అయితే, పుదీనా ఆకులు, కొత్తిమీర ఆకులు అయితే సగం పిడికిడంతా ఒక్కరికి సరిపోతుంది. రావి ఆకు లాంటి పెద్ద ఆకు అయితే 1 or 2 leaves కూడా సరిపోతాయి. సైజ్ ఆఫ్ ద లీఫ్ పైన మీరు డిసైడ్ చేసుకోవచ్చు. సో ఒక్కొక్క వారం ఒక్కొక్క దాన్ని వాడితే మీ ఇమ్యూనిటీ బాగా బూస్ట్ అవుతుంది. సో ఈ రకంగా 7 వారాలు అలా ఇంటూ 3 cycles చేస్తే నెక్స్ట్ 6 months మీరు ఇన్ఫెక్షన్స్ భయం లేకుండా, కరోనా టైంలో కూడా
కోవిడ్ వ్యాక్సిన్ వచ్చే ముందు కూడా ప్రతిరోజు కోవిడ్ పాజిటివ్ పేషెంట్స్కి ఎక్స్పోజ్ అయినా కూడా మా మొత్తం ఫ్యామిలీలో ఒక్కరికి కాదు అందరికీ కూడా ఇన్ఫెక్షన్ ఎప్పటికీ రాలేదు. ఇంకా కొందరు వాలంటీర్స్ ఉన్నారు, నాన్నగారితో పనిచేసి తను చెప్పినవి ముందు నుంచి ఫాలో చేస్తున్న కొందరు వాలంటీర్స్ ఈ కషాయాలు తాగి ఇమ్యూనిటీ పైన ఎంత వాళ్ళకు నమ్మకం ఉన్నిందంటే కరోనా పాజిటివ్ ఉన్న ఇంటి లోపలికి వెళ్ళి వాళ్ళకి వంట డెలివర్ చేసి అక్కడ వెళ్ళి వాళ్ళకి వంట చేసుకోలేరంటే వంట చేసి పెట్టి వచ్చేంత కాన్ఫిడెన్స్ ఈ ఆకుల కషాయాల్ని తాగేదాని నుంచి ఉంది. సో విత్ గ్యారంటీ ఐ కెన్ టెల్ యూ దట్ దీస్ విల్ ష్యూర్లీ వర్క్స్. రోజు క్లినిక్కి అట్లీస్ట్ 15-20 కోవిడ్ పాజిటివ్ పేషెంట్స్ వస్తున్నారు. 10 విత్ పాజిటివ్ రిపోర్ట్, ఇంకా 10 రిపోర్ట్ చేసేదానికి కూడా భయం మాకి సిమ్టమ్స్ అయితే ఉన్నాయని వచ్చిన వాళ్ళు ఇంకో 10-15 మెంబర్స్. సో వాళ్ళని సమాధానం చేసి డైరెక్ట్గా చూసి జ్వరం చెక్ చేసి నాలిక చెక్ చేసి అంతా చేసి కూడా మాకెవరికి ఈ కరోనా ఇన్ఫెక్షన్ అయితే రాలేదు అని అంత గ్యారంటీతో నేను చెప్పగలుగుతాను. సో ఇమ్యూనిటీ బూస్టింగ్ కషాయాలు చేసే రెండో పని అయితే, మూడోది దే హ్యావ్ ఈచ్ వన్ హ్యాస్ దేర్ ఓన్ మెడిసినల్ ఎఫెక్ట్. సో ఇది ఎలా అంటే మన దేశంలో ఎక్కడైనా రాయాల్సిన అవసరం పుస్తకంలో కూడా ఉండలేదు. ఎంత నాలెడ్జ్ ఉండిందంటే ఆ ప్రదేశంలో అక్కడ కనిపించేలాంటి అక్కడ పెరిగేలాంటివి ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్కి ఈ నాలెడ్జ్, అరే జ్వరం వచ్చిందా వెళ్ళి దాని కషాయం తీసుకురాపో, అరే ఇదేమో ఒక కుట్టి ఇలా వాపు వచ్చిందా వెళ్ళి ఆ కషాయం తీసుకొని తాగుపో అని చెప్పేంత అంత నాలెడ్జ్ మనకు ఉండింది ముందు రోజుల్లో. కానీ అన్ఫార్చునేట్లీ దాన్ని ఎంత నెగ్లెక్ట్ చేసేసామో, అన్ని దానికి హాస్పిటల్కి పరిగెత్తేలాంటి పరిస్థితి వచ్చిందంటే మా కంటి ముందు ఆ చెట్టు ఉన్నా కూడా ఇది ఆ చెట్టే, ఇది దీనికి మంచిది అని తెలియకుండా మనకు ప్రెసెంట్ జనరేషన్ హ్యాస్ నో ఐడియా ఎట్ ఆల్. ఈవెన్ డాక్టర్స్కి కూడా, ఆయుర్వేద డాక్టర్స్కి కూడా క్యాప్సూల్సే తెలుసు, కానీ చెట్టు నుంచి మందు తయారు చేసేది కూడా ఇప్పుడు మర్చిపోతున్నాము. అలాంటి పరిస్థితిలో ఉన్నాము. సో ఎప్పుడు మేము చెప్తాము పునర్నవ కషాయం కిడ్నీకి మంచిది, సాదాపాకు కషాయం నరాలకి మంచిది అంటే ఎక్కడ దొరుకుతుంది అని నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంది. అందరికీ ఏం కావాలి? రెడీమేడ్గా అమెజాన్ వాళ్ళు డెలివర్ చేస్తేనే వాడగలుగుతాము. అరే ఒక చెట్టు పెంచుకుందాము, దాని నుంచి ఆకు పీక్కొని కషాయం చేసుకోవచ్చు అనే ఐడియా రావట్లేదు. అంత దూరం వెళ్ళిపోయాం మేము నేచర్ నుంచి. సో దట్ ఈస్ ఆల్సో యాడెడ్ బెనిఫిట్. కషాయాలు తాగాలి, దీని నుంచి మనకు బెనిఫిట్స్ కావాలనుకున్నప్పుడు మీ చుట్టూ ఆ చెట్లని పెంచుకునేది కూడా ఒక మంచి హ్యాబిట్గా, మంచి హాబీగా మీరు ప్రాక్టీస్ చేస్తారు. సో డ్రై లీఫ్ పౌడర్స్ పనికి రావు, ఫ్రెష్ ఆకులే బాగా పనిచేసేది దీనికి. డ్రై చేసినప్పుడు ఆల్రెడీ బ్యాక్టీరియా వైరసెస్ ఆర్ గాన్, సో యూ విల్ నాట్ గెట్ ది ఇమ్యూనిటీ ఎఫెక్ట్. ఆల్రెడీ మెడిసినల్ ప్రాపర్టీస్ చాలా వరకు వాటర్ సాల్యుబుల్ ఉంటాయి. అవి ఇఫ్ దే ఆర్ డ్రైడ్ దే విల్ నాట్ బీ ది సేమ్. సో ఫ్రెష్ ఆకులతోనే కషాయాల్ని చేసుకోవాలి. దానికోసం మీకు అవసరం ఉన్న రావి చెట్టు కూడా మీరు పాట్లో వేసుకున్నా కూడా బాల్కనీలో ఆకులు కొన్ని పీక్కునేంత పెరుగుతుంది. ఇట్ డజంట్ హ్యావ్ టు బికమ్ అ హ్యూజ్ ట్రీ. మీకు అవసరం ఉన్నది రోజుకు కొన్ని ఆకులు మాత్రమే. సో ప్లీజ్ కల్టివేట్ ది హ్యాబిట్ ఆఫ్ గ్రోయింగ్ గ్రీన్ ప్లాంట్స్ అరౌండ్ యూ. యూ విల్ గెట్ ఫ్రెష్ ఎయిర్. మీ చుట్టూ పొల్యూషన్ తగ్గుతుంది. ఆ గ్రీన్ కంటికి చూస్తుంటే కూడా చాలు మీకు మంచిది జరుగుతుంది. అండ్ సార్ యూజువలీ చెప్తుంటారు, నిన్న లెక్చర్లో చెప్పలేదు,
జస్ట్ ది అరోమా, అంటే కషాయం చేసుకొని తాగాల్సిన అవసరం లేదు, గాలిలో అవి వదిలేలాంటి పార్టికల్స్ కూడా మీరు ఇన్హేల్ చేస్తున్నప్పుడు మీకు తెలియకుండానే అరోమా థెరపీ జరుగుతూ ఉంటుంది. సో అలా కూడా ద ఆరా ఆఫ్ ద ప్లాంట్ ఇట్ సెల్ఫ్ కెన్ డూ గుడ్ ఫర్ యూ. అందుకే నక్షత్రవనము, నవగ్రహవనం అని చేశారు. ఆ చెట్టు కింద కూర్చుంటే కొన్నిసార్లు మెడిటేషన్ చేయండి, ప్రాణాయామం చేయండి, దానివల్లనే మీకు మంచిది కూడా జరుగుతుంది. సో దిస్ ఇస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ కషాయం అండ్ కాషాయం. సింపుల్గా రీప్లేస్మెంట్ ఫర్ కాఫీ అండ్ టీగా వాడచ్చు. ఏమి లేదు నాకు కాఫీ టీ అలవాటు లేదన్నా కూడా కషాయం అలవాటు చేసుకుంటే మంచిదే. అందరూ ఏం అడుగుతారు, ఎన్ని రోజులు తాగాలి డాక్టర్ అని అడుగుతారు. కాఫీ టీ ఎన్ని రోజులు తాగాలనే ప్రశ్న ఎవరైనా ఎప్పుడైనా అడిగారా? ఇట్ ఈస్ అజ్యూమ్డ్ లైఫ్ లాంగ్ కదా. అలాగే కషాయాలు కూడా మార్చి మార్చి వాడినప్పుడు లైఫ్ లాంగ్ మీరు వాడచ్చు. సో ఏదైనా స్పెసిఫిక్ డిసీజ్ ఉంటే పెద్ద లిస్టే ఉంది. కిడ్నీకి ఈ కషాయాలు మంచిది, హార్ట్కి ఈ కషాయాలు మంచిది, గ్యాస్ట్రిక్కి ఇవి, లంగ్స్కి ఇవి అని పుస్తకంలో మీకు ఆల్రెడీ ఇచ్చిన పుస్తకంలో ఉంది. ఏ ప్రాబ్లము లేదంటే ఒక వారం లంగ్స్ చేయండి, ఇంకో వారం స్కిన్ చేయండి, ఇంకో వారం ఒక కషాయం హార్ట్ చేయండి, ఒక్కొక్క వారం వారం మార్చి డిఫరెంట్ బాడీ పార్ట్స్కి చేస్తుండండి. అప్పుడు మీకు అన్ని బాడీ పార్ట్స్ విల్ బి టేకెన్ కేర్ ఆఫ్. అండ్ బ్యూటిఫుల్లీ చూస్తే మీరు ఈ 7 ఆకులు చేసినా కూడా చాలు, అన్ని సిస్టమ్స్ కవర్ అయిపోతాయి. తులసి లంగ్స్కి మంచిది, కానుగ స్కిన్కి మంచిది, రావి ఆకు హార్ట్కి మంచిది, బిల్పత్రము హార్ట్కి మంచిది, రావి ఆల్సో గుడ్ ఫర్ ది రీప్రొడక్టివ్ సిస్టమ్. సో అన్నీ దీంట్లోనే కవర్ అయిపోతాయి. ఇంకేది చేయలేదన్నా ఈ 7 ఆకుల్ని మీరు రొటేషన్లో వాడుతుంటే అన్ని పనులు జరుగుతాయి. ఓకే, క్లియర్? కన్ఫ్యూజన్ ఎక్కడ వస్తుంది? ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక రోగం కాదు, 2-3 రోగాలు ఉన్నాయి. సో బీపీకి కషాయాలు వాడాలా, షుగర్కి వాడాలా, హార్ట్ది వాడాలా, ఏది వాడాలనే కన్ఫ్యూజన్ ఒక్కొక్కరికి ఉంటుంది. సో ప్రోటోకాల్ ప్రకారం మీకు ఏది మోస్ట్ సీరియస్ ప్రాబ్లం ఉంటుందో దాన్ని ఫస్ట్ 3 months చేయండి. ఖచ్చితంగా 3 months ఏది డీవియేషన్స్ లేకుండా, అయ్యో ఒకరోజు నాకు ఇది ఉంది అని కన్ఫ్యూజ్ అయ్యి ఇది తీసుకునేది, ఒకరోజు నాకు అది ఉంది అని అది తీసుకునేది కాకుండా ఒకే ప్రోటోకాల్ మినిమం 3 months చేయండి. 90% మీరు ఇప్పుడు బీపీకి ప్రోటోకాల్ అని చేస్తే ఆటోమేటిక్గా షుగర్ కూడా తగ్గుతుంది. బట్ ఫాలో 1 protocol స్ట్రిక్ట్లీ. 3 months 6 months చేసిన తర్వాత కూడా వేరే ప్రాబ్లం మిగిలిందంటే దెన్ యూ కెన్ షిఫ్ట్ యువర్ ప్రోటోకాల్. డోంట్ మిక్స్ సైమల్టేనియస్లీ ఇది అది అది ఇది చేస్తానని అనుకొని కన్ఫ్యూజ్ చేసుకోవద్దండి. ఓకే, సో స్టిక్ టు 1 protocol ఫస్ట్ విచ్ ఇస్ ట్రబ్లింగ్ యూ ద మోస్ట్ సీరియస్గా ఏ ప్రాబ్లం ఉందో దాన్ని ఫాలో చేసేది మంచిది. ఓకే.